హలో హాయ్ సలాం వాలేకుం నమస్తే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం పప్పుచారు చేసుకుందామండి. పాతకాలపు పప్పుచారు అంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ టైంలో చేసుకునేది పప్పుచారు చేసుకుందామండి. సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను పప్పు కడిగి పెట్టుకున్నానండి. 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. అందులోకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఒక చెంబుడు నీళ్ళు వేసుకున్నాం. ఒక 4 టమాటాలు సగం చేసుకొని 4 పచ్చిమిర్చిని తుంచుకొని పెట్టుకున్నామండి. ఇవి ఇందులో వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. నేనే వీడియో తీసుకుంటున్నా, నేనే వండుతున్నానండి, అందుకనే ఒక చేతితోనే వాడుతున్నాను. పసుపు కొద్దిగా చాలు, తర్వాత వేద్దాం మళ్ళేసి. ఇంకా దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 5 విజిల్ రానిద్దాం. 5 విజిల్ అయితే సరిపోయింది. 5 విజిల్ అయితే సరిపోతుంది. తర్వాత నేను చూపిస్తాను. ఇంకోండి, విజిల్ వచ్చాక నేను తీసా పప్పు. ఇలాగుంటుంది. పప్పు గుత్తితో ఇట్లా రుబ్బుకుంటే మెత్తగా అయింది చూడండి. ఇలా రుబ్బుకొని పక్కన పెడదాం. నలిగిపోయింది చూసారా? టమాటా కూడా నలిగిపోతుంది, పచ్చిమిర్చి కూడా నలిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది పప్పు ఉడికాక. ఇలా వేడిగా పొగలు వస్తున్నాయి వేడిగా. చూడండి ఇట్లా. ఇది పక్కన పెట్టేద్దాం మనం. ఇప్పుడు దాంట్లోకి సాంబార్లోకి, అదే పప్పుచారులోకి కావాల్సిన పదార్థాలన్నీ నేను కోసుకొని పెట్టుకున్నానండి. ములక్కాయ 2 ములక్కాయలు, అర సొరకాయ అండి, సగం తీసుకున్న దాంట్లోంచి. చిన్న సొరకాయ, పెద్ద సొరకాయ ఏం కాదు, చిన్న సొరకాయ. దాంట్లోంచి సగం తీసుకున్నా. ఒక 5 బెండకాయలు తీసుకున్నాను అండి, సగం కింద కోసుకొని పెట్టుకున్నా. ఓ 2 టమాటాలు కోసిన, పెద్ద సైజులో కోసుకొని పెట్టుకున్నా. ఒక్క ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసుకొని పెట్టుకున్నా. సగం ముక్కలు 4, సగం ముక్కలు 4 ముక్కలు చేసుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిగడ్డ. కొద్దిగా పుదీనా వేసుకుంటున్నా. మా ఇంట్లో పుదీనా కరివేపాకు ఎక్కువ తింటామండి, దేంట్లో అయినా వేస్తుంది అనుకోవచ్చు. వేస్తానండి. చింతపండు ఇందాకనే నానబెట్టుకున్నా. చింతపండు కూర్చుని తీసాక మళ్ళీ తాలింపు చేసేటప్పుడు నేను వీడియో చూపిస్తాను. ఇప్పుడు తాలింపు విధానం చూపిస్తానండి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని, సరిపడా నూనె వేసుకున్నామండి, ఇంత అంత లేదు. గిన్నె హైలో పెట్టుకుందాం. ఇందులోకి జీలకర్ర వేద్దాం, టీ స్పూన్. ఇందులోకి ఎల్లిపాయలు వేద్దాం. దంచేసి వేసాండి ఎల్లిపాయలు. దంచి వేస్తే ఎల్లిపాయలు చాలా బాగుంటుంది. ఇందులోకి ఎండుమిర్చి వేద్దాం. 4 ఎండుమిర్చులు అండి, తుంచేసి వేసాం. కొద్దిగంత కరివేపాకు.
తాలింపు కొద్దిగా ఎర్రగా వేగాక ఇందులోకి ఇప్పుడు వెజిటేబుల్ కోసుకొని పెట్టుకున్నాం కదండి, ఆల్ వెజిటేబుల్ ఒక్కొక్కటి వేద్దాం. ఫస్ట్ ములక్కాడ వేద్దాం. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, ట్రై చేయండి మీరు కూడా. తర్వాతకి సొరకాయ వేద్దాం. ఇప్పుడు వచ్చేసి బెండకాయ వేద్దాం. పుదీనా వేద్దాం. ఇందులో ఉప్పు వేద్దామండి, ఒక స్పూన్. ఇందాక మనం పప్పులో ఒక స్పూన్ వేసాం, ఇందులో ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు. ఇందాక మనం పప్పులో అర స్పూన్ వేసాం, ఇప్పుడు ఇందులో అర స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ వేస్తే పప్పుచారులో బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఒక విధంగా చూస్తే సాంబార్ అన్నట్టే. దాల్చా అంటామండి దీన్ని, దాల్చా వేస్తాను. పాతకాలపు దాల్చా ఇది. దాల్చా అంటే సాంబార్, ఒక విధంగా సాంబార్ అండి. ఇప్పుడు ఇందులోకి మనం కోసి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ రెండు వేసేది. ఇప్పుడు ఇందులోకి కారం వేద్దామండి. 1.5 స్పూన్ వేస్తాం. 1.5. ఉల్లిగడ్డ ఇలా సగంలో వేస్తే పొరలు వచ్చేస్తుందండి, బాగుంటుంది సాంబార్లోకి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది నేను తీసే పెట్టేసుకున్నాం. ఫస్ట్ పులుసు తీసి పెట్టుకున్నా, అది వేస్తాను. వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ అంత సైజ్ అండి, ఒకటి ఇంకొక నిమ్మకాయ అట్లా అంత చాలు చింతపండు. ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పు అండి, ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇందులోనే నేను మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొచ్చి వేస్తాను.
సాంబార్ పొడి వేద్దామండి. ఇది ఎంటీఆర్ సాంబార్ పొడి. మేము ఇంట్లో సాంబార్ పొడి ఎంటీఆరే వాడతాం. మినిమం 1.5 స్పూన్ అండి, టీ స్పూన్తో ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కలియబెట్టి దీన్ని కాగనిద్దామండి. మరిగితే చెప్పరా, ఇట్లా మరగనిచ్చాక హై స్పీడ్లోనే పెట్టాను స్టవ్ని. ఒకసారి ఉప్పు చూసుకున్నాం. కొద్దిగా ఉప్పు తక్కువైందండి, కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తాను. చాలు. నేను మరగనిచ్చాక ఫినిష్ అప్ నేను చూపిస్తానండి. మరిగిన తర్వాత పప్పుచారు ఎట్లుందో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పప్పుచారు ఇలా ఉంది. నేను ఆఫ్ చేసా ఇప్పుడే. ఇలా ఉంది సొరకాయ ముక్క. నేను ఇప్పుడు మీ ముందే తుంచి చూపిస్తా. చూసారా, సగం ముక్క ఇక్కడే ఉండిపోయింది. ఇంకోండి ఇప్పుడు చూపిస్తా మీకు. చూడండి, ఇంకోండి ఇట్లా తునిగిపోయిందండి. సొరకాయ ముక్క ఉడికింది, ములక్కాయ ముక్క ఉడికింది. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. వేరేగా మళ్ళీ తాలింపు అవసరం లేదండి, ఆ తాలింపే సరిపోతుంది. ఇట్లుంటుందండి సాంబార్. ఇట్లున్నది పప్పుచారు. దాల్చా అంటాం మేము. బాగుంటుందండి, ఇలా చేసుకొని చూడండి ఒకసారి. సూపర్గా ఉంటుంది. 1/2 కేజీ పప్పులో నాకు ఇంత చిక్కగా వచ్చింది. ఈ మాత్రం ఉండాలండి, మరీ పల్సగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. ఈ మాత్రం ఉంటే చాలు. పప్పుచారు కడుపు నిండా తినవచ్చు. ఇలా ఉందండి మా సాంబార్ పప్పుచారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక్క స్విచ్ ఆన్ చేస్తే చాలండి సబ్స్క్రైబ్ చేయడానికి. మీరు పెద్ద శ్రమ ఏమి ఉండదు, కానీ మీరు దాన్ని క్లిక్ చేసేదాన్ని మాకు ఎంత సపోర్ట్ ఉంటుందో మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, మాకు ఎంత సపోర్ట్ ఉంటుందో మీకు మాటల్లో చెప్పలేము. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ హాయ్. మరోసారి హాయ్ అండి. ఇంకెంతేనండి సాంబార్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సరే మరి బాయ్, ఉంటా మరి బాయ్.